రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, బంగ్లాదేశ్ నుంచి ఆందోళనకరమైనటువంటి వార్త వస్తుంది. ఆ వార్త ఏంటంటే, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అమెరికన్ రాయబార కార్యాలయాన్ని బయట పనులన్నింటినీ మూసివేయాలని చెప్పి అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. అంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది రాయబార కార్యాలయం చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడాను భద్రతను పెంచేస్తారు. బయట వాళ్ళు ఎవరు రాయబార కార్యాలయానికి రావడానికి వీలుండదు. వీసా కోసము ఇతరేతర పనుల కోసము బయట వాళ్ళు రావాల్సినటువంటి అవసరం లేదు. పూర్తిగా మూసేసినట్టు సిబ్బంది ఉంటారు. రాయబార కార్యాలయపు పనులు చేయడం కోసం, వాళ్ళ దౌత్య కార్యాలయం పనులు చేయడం కోసం కొద్దిగా స్కెలిటల్ సిబ్బంది ఉంటారు. కానీ ఆ సిబ్బంది తమ కుటుంబ సభ్యుల్ని వీలైనంత త్వరగా బంగ్లాదేశ్ నుంచి అమెరికాకు పంపించేయాలి. సెలవు తీసుకుని వెళ్ళగలిగే వాళ్ళందరూ కూడాను తక్షణము సింగపూర్ కావచ్చును, థాయిలాండ్ కావచ్చును, దగ్గరలో ఉన్న వేరే దేశానికి వెళ్ళిపోవాలి. అమెరికన్ రాయబార కార్యాలయంలో ఒక స్కెలిటల్ స్టాఫ్ మాత్రమే ఉంటుంది. ఊరేగింపులు జరిగే చోట, భారీ ఎత్తున జనము సమీకరణ జరిగే ఎక్కడ కూడాను అమెరికన్లు తిరగకూడదు. ఇది అమెరికన్ రాయబార కార్యాలయం తమ సిబ్బందికి ఇచ్చినటువంటి ఆదేశం. అంటే బంగ్లాదేశ్లో తాము ఏరి కోరి ప్రభుత్వాన్ని మార్చి తమకు కావలసినటువంటి కీలుబొమ్మని అధికారంలోకి తీసుకొచ్చిన తరువాత కూడా బంగ్లాదేశ్లో నెమ్మదిగా పరిస్థితి అమెరికా చేజారిపోతున్నది. ప్రస్తుతం అక్కడ ఎవరి ఆధిపత్యం నడుస్తోందో, ఎవరు పరిపాలించగలుగుతున్నారో చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. అమెరికా ఏరికోరి తీసుకొచ్చినటువంటి మహమ్మద్ యూనుస్ ఎలాంటి అధికారము లేదు, ఆయనకు ఎలాంటి అథారిటీ లేదు. ఆయన అమెరికా చెప్పినటువంటి పని చేస్తున్నారు. చెప్పిన తరువాత అమెరికా చెప్పినట్టుగా హిందూ దేవాలయానికి వెళ్ళి ఢాకాలో పూజలు చేసి బయటకు వస్తున్నారు. వచ్చిన వెనువెంటనే ఆయన మతతత్వ సంస్థలైనటువంటి జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్తో కలిసి సమావేశమై వాళ్ళ డిమాండ్లకు అంగీకరిస్తున్నారు. ప్రభుత్వానికి ఏదైతే అడ్వైజరీ కౌన్సిల్ని ఏర్పాటు చేశారో ఆ అడ్వైజరీ కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యులు కూడాను పెద్దగా సమాజంలో ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు కారు. 2-3 విద్యార్థులు ఉన్నారు, 2-3 గతంలో జడ్జిలుగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకరు గతంలో సైనికాధికారిగా చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్ ప్రాంతంలో బుద్ధిస్టులపై బాంబుల వర్షం కురిపించి శతఘ్నుల్ని మోగించి వాళ్ళ నరసంహారం చేసినటువంటి వ్యక్తి సఖావత్ హుస్సేన్, బ్రిగేడియర్ జనరల్ సఖావత్ హుస్సేన్. వీళ్ళందరూ సరిగ్గా పరిపాలించలేకపోతున్నారు. పోలీసు వ్యవస్థ ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. అదేవిధంగా సైన్యం కేవలం బ్యారక్స్కి పరిమితమై ఉంది. ప్రభుత్వ వ్యవస్థలన్నీ నానాటికి బలహీనమవుతున్నాయి. న్యాయ వ్యవస్థ కూడా నెమ్మదిగా ఒక్కొక్కరు రిజైన్ చేస్తున్నారు. వీళ్ళందరినీ ఒత్తిడి చేస్తున్నది ఎవరు? వీళ్ళందరినీ జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్, అదేవిధంగా దాని అనుబంధ సంస్థ అయినటువంటి ఇస్లామిక్ ఛాత్ర శిబిర్, ఇదొక స్టూడెంట్ ఆర్గనైజేషన్. వీళ్ళు బలవంత పెట్టేటప్పటికీ ప్రభుత్వ అధికారులందరూ కూడా ఒకరొకరుగా రిజైన్ చేస్తున్నారు. దీంతో బంగ్లాదేశ్లో తాము అయ్యవారిని చెయ్యబోతే కోతి అవుతోందన్నటువంటి విషయాన్ని నెమ్మదిగా అమెరికా అర్థం చేసుకుంది. దాంతో ముందు తన సిబ్బంది రక్షణ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. రాయబార కార్యాలయాన్ని ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ మూసివేసింది. కొంత స్కెలిటల్ సిబ్బంది ఉంటుంది. వాళ్ళందరూ కూడా డిప్లొమాటిక్ ఆన్క్లేవ్లో మాత్రమే తిరగాలండి. ఎక్కడైతే దౌత్యపరమైనటువంటి భద్రత ఉంటుందో ఆ ఏరియా దాటి బయటకు వెళ్ళకూడదు. మిగిలిన వాళ్ళందరూ దేశం వదిలి వెళ్ళిపోవాలని చెప్తోంది. దురదృష్టవశాత్తు అమెరికా చేసేటటువంటి రెజీమ్ చేంజెస్ అన్నీ ఇలాగే అవుతాయి. వాళ్ళు చాలా అత్యుత్సాహంతో ప్రభుత్వాల్ని మారుస్తారు. ఉన్న ప్రభుత్వాన్ని పడదోసి ఇంకో ప్రభుత్వాన్ని తీసుకొస్తారు. కానీ ఆ ప్రభుత్వానికి న్యాయబద్ధత కల్పించలేరు. వీళ్ళు తీసుకొచ్చినటువంటి కీలుబొమ్మలు ప్రభావవంతంగా పనిచేసే పరిస్థితి ఉండదు. మళ్ళీ అక్కడ ఏ శక్తులైతే పైచేయి సాధించకూడదని అమెరికా భావిస్తుందో ఆ శక్తులు పైచేయి సాధిస్తాయి. ఇరాన్లో సద్దాం హుస్సేన్ని తొలగించారు. సద్దాం హుస్సేన్ని తొలగించిన తరువాత ఐసిస్ అక్కడ అల్ ఖాయిదా అక్కడ రాజ్యం ఏలడం మొదలుపెట్టింది. అదేవిధంగా ఐసిస్ కూడా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా అక్కడ వేళ్ళూనుకుంది. సిరియాలో అలాగే చేయబోయారు. అక్కడ కూడాను ఐసిస్ బలపడింది. లిబియాలో గడ్డాఫీని తొలగించారు. తొలగించిన తరువాత నేటి వరకు
పరిస్థితి చక్కదిద్దటం జరగలేదు. ఆఫ్ఘనిస్తాన్లో కర్జాయిని తీసుకొచ్చారు, అష్రఫ్ ఘనీని తీసుకొచ్చారు. వాళ్ళ ప్రభుత్వాల్ని తక్షణము తొలగించేసేసి తాము ఏర్పాటు చేసిన ప్రభుత్వాల్ని తొలగించి తాలిబాన్లకు అధికారం ఇచ్చిన తర్వాత అమెరికా తట్టాబుట్టా సర్దుకుని వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దాదాపుగా అలాంటి పరిస్థితే, అటువంటి లక్షణాలు ఇంకా కనిపించడం లేదు, అటువంటి పరిస్థితే బంగ్లాదేశ్లో కూడా వస్తుందా? నెమ్మదిగా తాము తీసుకుని రావాలనుకున్నటువంటి లిబరల్ నాయకులు తెర మీదకి రావడానికి బదులు జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ యొక్క కరడుగట్టిన మతోన్మాద శక్తుల రాజ్యం అవుతుందా? మైనారిటీల మీద దాడులు జరిగేటటువంటి పరిస్థితి, ప్రభుత్వ వ్యవస్థలు కుప్పకూలే పరిస్థితి కనుక వచ్చినట్లయితే తాము ఏ లక్ష్యంతో షేక్ హసీనాను తొలగించారో ఆ లక్ష్యానికి పూర్తి భిన్నంగా బంగ్లాదేశ్ మతోన్మాదం వైపు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి కానవస్తోంది. దీనికి తొలి సూచన అమెరికా తన రాయబార సిబ్బందిని, తన దౌత్య సిబ్బందిని తగ్గించేయటము, తన దౌత్య కార్యకలాపాలని నిలుపు చేయటము, అదేవిధంగా మిగతా ఎక్స్టర్నల్ వర్క్స్ అన్ని కూడా వీసా జారీ చేయటము, మిగతా అప్లికేషన్లు ప్రాసెస్ చేయటం, ఇవన్నీ కూడా ఆపివేసి సిబ్బందిని పూర్తిగా దేశం దాటించేయటం దీనికి ఒక నిదర్శనంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించినటువంటి ఈ ఫెయిల్యూర్కి ఒక తొలి లక్షణంలాగా కనిపిస్తోందని చెప్పి బంగ్లాదేశ్ను అధ్యయనం చేస్తున్నటువంటి నిపుణులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.